బ్రో నేను ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతున్నాను, ఎవరు అంటే ఢిల్లీలో కూర్చున్నటువంటి ఒక పనికిమాలిన పనికిరాని పార్లమెంట్ సభ్యుడు అరవింద్, వాడు ఏం మాట్లాడతాడో వానికి అర్థమే కాదు. ఆ తాగి మాట్లాడతాడా, తిరిగి మాట్లాడతాడా, ఆగిపోతూ తిరిగిపోతూ వైన్స్ల కాడ ఉండి వైన్స్ దగ్గర తిరిగేసి, బార్ల దగ్గర తిరిగేసి, పబ్బులల్లో తిరిగేసి ఉండే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతాం. పార్లమెంట్ సభ్యులను మర్చిపోతున్నాడా, లేకపోతే మతి లేకుండా మాట్లాడుతున్నాడా? ఏం మాట్లాడుతున్నాడు? రే తాగబోతు అరవింద్, అసలు నీకు తెలివి ఉందా? నీలాంటి బట్టేబాజిగాన్లు, నీలాంటి దగాకోరు దగూల్బాజీ బేకార్గాన్లు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు కావడం నిజామాబాద్ పార్లమెంటు పదవి యొక్క ఒక దురదృష్టం. నీ కొంచెం ఇంత ఇచ్చేదే మీ నాయనని చూసి, ధర్మపురి శ్రీనివాస్ గారు చూసి నీకు ఇసుమంత అయినా కూడా మేము ఇచ్చేదిస్తాం. ఇప్పుడు అది కూడా ఇచ్చేదిలే. నీలాంటి తాగుబోతూ తిరుగుబోతూ అరవింద్ రేవంత్ రెడ్డి గారి కాలి గూటి సరిపోడు. అరే నీకేం తెలుసురా బాబు, నీకేం తెలుసని? 12 కాగానే నైట్ పబ్లలో ఉంటాడు. వాని కార్ల వైన్ బాటిల్ లెక్క ఉండదు. అరవింద్ వాడు నడిపించే కారులో ఒక వైన్ బాటిల్, ఒక సోడా సీసా, 2 గ్లాసులు ఉంటాయి. ఇక వాడు కూడా మాట్లాడుతున్నాడు. ఏం మర్చిపోయిందా? లేదా మదం ఎక్కిందా? అసలు నీ లెక్క ఏంది, నీ పత్రం ఏంది, నీ స్థాయి ఏంది, నీ వ్యవహారం ఏంది? 2004, 2009లో బ్రోకర్ దందా చేసి నీ అయ్య పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ దగ్గర బ్రోకర్ దందా చేసి ఇప్పుడు నెలకు 4-5 కోట్ల రూపాయల అద్దెలు కిరాయిలు రాగానే మూతబడి మాట్లాడుతున్నావు. మొన్న పోటీ చేయలే, కోర్టులో ఓడిపోలే. అది నీ స్థాయి, నీ సొంత స్థాయి. అది పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నీ పార్లమెంట్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోవడమే అది నీ స్థాయి. ఇక నువ్వు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం. అసలు ఎవడరా నువ్వు? నీ స్థాయి ఏంది? ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట 27 లక్షల మంది నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించాలి. ప్రతి కుటుంబంలో 2-3 పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ఎక్క ప్రపంచంలో, మన దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు. కేవలం తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పి మన తెలంగాణ మాత్రమే ఉంది. నీ కళ్ళు దొబ్బినాయిరా? నీ కళ్ళకు పక్షవాతం వచ్చిందా? రా చూరా. నీలాంటి వాళ్ళు చెప్పుతో కూడా తక్కువనే. ఆ చెప్పు శరమాస్తుంది. అరవింద్ గారిని చెప్పుతో కొడితే ఆ చెప్పు సిగ్గుపడుతుంది. నన్ను వీణెందుకు కొట్టామని చెప్పి. ఆ స్థాయి నీది. బ్రోకర్ నంబర్ 1, చీటర్ నంబర్ 1,
లోఫర్ నంబర్ 1, తగాకోర్ నంబర్ 1, బట్టేబాజీ నంబర్ 1 ఈ అరవింద్ గాడు. చీటింగ్లు చేస్తాడు, తగాకోరు పనులు చేస్తాడు, బట్టేబాజీ పనులు చేస్తాడు, లత్కోరు పనులు చేస్తాడు. మీకు ఏం మీరు తీయాలి? మీకు ఏమి ఇస్తే మీ చేతుడు వీడు. కాబట్టి అరవింద్ నువ్వు మాట్లాడే ముందు వార్డు మెంబర్కి ఎక్కువ ధర్మపురి అరవింద్ అనేవాడు ఒక గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ స్థాయి. అనుకోకుండా అనుమానాస్పదంగా పార్లమెంట్ సభ్యుడు అయిండు. రాష్ట్రంలో భారతదేశంలో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రజల గుండెల్లో, కాంగ్రెస్ పార్టీ నాయకర్తల గుండెల్లో. నువ్వేంద్ర బాబు, నీ పత్రం లేనిది, నీ లెక్క లేదు, ఒరిజినల్ బ్రోకర్ నా కొడుకు నువ్వు. ఇక బ్రోకర్